శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 18 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి సాయంకాలం 5:54 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. అలాగే రోహిణీ నక్షత్రం ఉదయం 11:33 వరకు ఉంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. సోమవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఇది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఉదయం 11:33 లోపు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా వర్ధమాన యోగం వల్ల ప్రయాణాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీ పనుల్లో శివానుగ్రహం వల్ల లాభం చేకూరుతుంది. ఉదయం 11:33 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. సోమవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. అంటే ఈరోజు 2 యోగాలు అద్భుతంగా ఉన్నాయి. వర్ధమాన యోగం, ఆనంద యోగం. 12 రాసుల వాళ్ళు ఈరోజు ఏ పని మీద బయటికి వెళ్ళినా అఖండ విజయం మిమ్మల్ని వరిస్తుంది. పనుల్లో లాభం చేకూరుతుంది. శివానుగ్రహం వల్ల కార్యసిద్ధి సులభంగా లభిస్తుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి రోహిణీ నక్షత్రానికి అధిపతైన చంద్రుడు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి బాగా అనుకూలిస్తుంది. లవ్ ప్రపోజల్స్ చేసి ఆ లవ్ ప్రపోజల్స్ వల్ల లవ్ యాక్సెప్ట్ చేసే విధంగా ముందడుగు వేయటానికి ద్వాదశ రాశుల వాళ్ళకి బలం ఉంది. ఇంట్లో ప్రేమ విషయం చెప్పి పెద్దవాళ్ళను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలకు చంద్రుడి వృషభ క్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకొని సక్సెస్ సాధించడానికి కూడా చంద్రుడి వృషభ క్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే తల్లిపరమైన సమస్యలు తొలగింపజేసుకొని తల్లిగారి వల్ల ప్రాపర్టీస్ పరంగా కానీ వేరే పరంగా కానీ లాభాలు పొందడానికి కూడా ఈ చంద్రుడి వృషభ క్షేత్ర స్థితి చాలా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతైన కుజుడు మేషంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. దీనివల్ల బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి డీల్ సెట్ చేసుకొని జాక్పాట్ కొట్టడానికి ద్వాదశ రాశుల వాళ్ళకి బలం ఉంది. అలాగే బ్యాంక్ లోన్ల పరంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందడానికి బలం ఉంది. అంటే ఈరోజు యోగాలు అద్భుతంగా ఉండటం మాత్రమే కాదు, రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ కూడా అద్భుతంగా ఉంది. ఈరోజు ద్వాదశ రాశులలో ఎవరైనా సరే ఏ పని చేసినా సరే, ఏ ముఖ్యమైన పని ప్రారంభించినా సరే అద్భుతంగా ఆ పని కలిసి వస్తుంది. మీ జీవితంలో ఆ పని విశేషమైన లాభాన్ని కలిగింపజేసేదిగా నిలిచిపోతుంది. అంత అద్భుతంగా యోగాలోనే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ ఉంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉదయం 11:33 వరకు ఉంది కాబట్టి రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి నామకరణము, సీమంతం, బారసాల కార్యక్రమాలు చేసుకోవచ్చు. జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి రోహిణి చాలా మంచి నక్షత్రం. అలాగే రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి హోమాలు చేసుకుంటే ఫలితం తొందరగా వస్తుంది. జాతక దోషాలు పోవటానికి దానాలు చేసుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం చాలా మంచిది. అలాగే రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళతో ఏవైనా గొడవలు అయితే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా రోహిణి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఉదయం 11:33 లోపు రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోండి. ఉదయం 11:33 తర్వాత మృగశిర వచ్చింది. మృగశిర బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 11:33 తర్వాత మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు, అలాగే సీమంతం చేసుకోవచ్చు. గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా మృగశిర మంచిది. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి కూడా మృగశిర మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా మృగశిర నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. కాబట్టి ఉదయం 11:33 తర్వాత మృగశిర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమను తగ్గించుకొని పనిచేసే ప్రయత్నం చేయటం మంచిది. జీవిత భాగస్వామితో, సంతానంతో చిన్న చిన్న విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు, మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు మేషరాశి వాళ్ళు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆ ఆపదల నుంచి బయటపడగలుగుతారు. మానసికంగా కొంత ఆందోళన, ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించగలుగుతారు. రుణబాధలు వెంటాడినప్పటికీ మీ సమయస్ఫూర్తితో ఆ రుణబాధల నుంచి వృషభ రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధన వృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. దేవాలయ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనయోగాలు కనిపిస్తున్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. ఏ రంగంలో అయినా సరే ఒక పని ప్రారంభిస్తే కర్కాటక రాశి వాళ్ళు ఆ పనిలో ఖచ్చితంగా విజయాలు పొందే యోగం ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనలాభం కలిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి ఈరోజు అద్భుతంగా యోగిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. విద్యార్థులకు అద్భుతంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు. ధనవృద్ధి కన్యారాశి వాళ్ళకు ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో మంచి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే సాంఘికంగా కూడా కన్యారాశి వాళ్ళకి పరపతి పెరిగే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధువులకు సంబంధించిన ఒక వార్త బాధను కలిగింపజేస్తుంది. ప్రశాంతంగా ఆ బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అలాగే తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత తులారాశి వాళ్ళు ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అధికారుల కోపానికి మాత్రం ఒక్కొక్కసారి వృశ్చిక రాశి వాళ్ళు గురవుతూ ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు బాస్తో జాగ్రత్తగా ఉండండి. బాస్ మిమ్మల్ని మాటలు అనకుండా జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళు ఈరోజు అప్పులు చేస్తూ ఉంటారు. అయితే పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. కొన్ని వాహన ప్రమాదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కలుగుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా మకర రాశి వాళ్ళు ఆ పనిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా మానసికంగా సంతోషం ఏర్పడుతూ ఉంటుంది. ఆనందంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అయితే వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కుంభరాశి వాళ్ళు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. భగవద్ అనుగ్రహం కలుగుతుంది. సామాన్యమైన ధనలాభం కలుగుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత మీనరాశి వాళ్ళు ఈరోజు ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి ఓం సోమసూర్య అగ్నిలోచనాయ నమః, ఓం శశిశేఖరాయ నమః ఈ 2 శివ మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల అఖండ విజయం చేకూరుతుంది. ఓం సోమ సూర్య అగ్నిలోచనాయ నమః, ఓం శశిశేఖరాయ నమః మంత్రజపం చేసి శివానుగ్రహానికి పాత్రలై కార్యసిద్ధిని పొందండి. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో ఎవరైనా కొత్తగా ఉద్యోగాల్లో చేరితే మంచిది. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో సమాజంలో పెద్దలను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే తొందరగా కార్యసిద్ధి లభిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.